వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. పేరెంట్స్‌లో చాలామంది తెలిసో తెలియకో చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేయటం. సో, దీనివల్ల ఎక్కువగా రిపీటెడ్‌గా కంపేర్ చేయటం వల్ల చాలామంది పిల్లలకి సూసైడల్ థాట్స్ ఒస్తున్నాయి. సూసైడల్ టెండెన్సీతో సఫర్ అవుతున్నారు అని చెప్పి సైకాలజిస్ట్‌లు చాలా సార్లు చెప్తూ ఉన్నారు. అయితే దీని గురించి ఇవాళ డీటెయిల్‌గా మాట్లాడదాం, తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ క్రోవిద్ది గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం ఏంటండి అంటే పిల్లల్ని అంటే తెలిసో తెలియకో కంపేర్ అనేది చేస్తూ ఉంటామండి. హ్మ్. సిబ్లింగ్స్‌తోనో, హ్మ్. లేకపోతే ఫ్రెండ్స్‌తోనో, హ్మ్. కజిన్స్ తోటో. పేరెంట్స్ అంటే వీళ్ళని మోటివేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటే కంపేర్ చేస్తారు. హ్మ్. అయితే దీనివల్ల పిల్లల్లో ఎక్కువ సైకలాజికల్‌గా వాళ్ళు చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. సూసైడల్ టెండెన్సీస్ వరకి వెళ్ళిపోతున్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారండి. ఇది హ్మ్. ఎంతవరకి నిజం? ఎలా మారాలి? ఎలాంటి మార్పు రావాలి? పిల్లలు ఎలా చేంజ్ అవ్వాలి? పేరెంట్స్ ఎలా చేంజ్ అవ్వాలి? చాలా మంచి క్వెషన్ ఏసారండి. యాక్చువల్లీ నాకిలాంటి కేసెస్ వచ్చాయి. ఓహ్! మీరు అండ్ చూసారా మేడం? ఇట్లాంటి కేసెస్ చూసాను. ఎక్కువున్నాయా? ఎందుకంటే సిబ్లింగ్ కేసెస్ చాలా డల్‌గా అయిపోవడం, క్లాస్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయకపోవటం. అంటే ఓకే. ఇంట్లోనే కంపారిజన్ కాదమ్మా. ఇది బయట గూడా అదే క్రియేట్ చేస్తున్నారు. అంటే హ్మ్. టీచర్స్ గూడా ఇంటెలిజెంట్ వాళ్ళు క్లాసెస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేయటం పిల్లల్ని అండ్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం స్కూల్స్‌లో. ఓకే. అలా చదివి అలా చేసినందువలన ఏమవుతుందంటే వీళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది చాలా దెబ్బతింటుంది. హ్మ్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, హ్యూమన్ బీయింగ్స్ మనదేంటంటే, మనము ఎవరైతే మనని కంపేర్ చేస్తామో వాళ్ళ మీద ఎక్కువ కోపం ఉండదు మనకి. హ్మ్. కంపేర్ చేయబడ్డ వాళ్ళ మీద కోపం ఎక్కువొస్తుంది. ట్రూ. సో, ఇప్పుడు సిబ్లింగ్‌లో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు తమ్ముడన్నా ఉండనివ్వండి, అక్కన్నా ఉండనివ్వండి, అన్నయ్య అన్నా ఉండనివ్వండి, వాళ్ళంటే డిస్టెన్స్ పెరిగిపోతుందనమాట. హ్మ్. డిస్టెన్స్ పెరిగిపోతుంది. అండ్ ఎప్పటికీ అన్న అని ప్రేమున్నా, చెల్లెలు అని ప్రేమున్నా, అక్కడ అక్క అని ప్రేమున్నా, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ వాల్ ఇన్ బిట్వీన్. హ్మ్. అంటే తినలో ఏంటి గొప్ప? నేను చేయలేనా ఆ హ్మ్. పని? నేను చేయగలను. హ్మ్. సో, ఈ 2 వాళ్ళకేంటంటే కాన్స్టెంట్‌గా నేను ప్రూవ్ చేసుకుంటాను చూడు నేను గూడా గొప్ప అని. హ్మ్. ఆ రేంజ్‌లో దిగుతారనమాట. అదొచ్చినప్పుడు ఏంటంటే చాలా తప్పు స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. ఐ మీన్ వాట్ డు యూ సే దట్ ఇంపల్స్ అని అంటారు కదా! సో, పిల్లల్లో అది చాలా పెరిగిపోతుంది. అది ఎప్పుడు పెరుగుతుందో వాళ్ళు ఏదో ఒక మంచి చేయాలి, నేను గూడా ఇలా చదవాలని చాలా కష్టపడిపోయి ఇక్కడ ప్రెషర్ తీసుకొని చేసినా హ్మ్. కొన్ని చోట్ల సక్సెస్ రాకపోవడంతో చాలా డిప్రెషన్‌కి లోనవుతారు. ఓకే. ఎందుకనంటే నేనెంత చేసినా, నేనెంత హార్డ్ వర్క్ చేసినా నాకు రాలేదు రిజల్ట్. హ్మ్. ఎంతైనా తనే గ్రేట్. హ్మ్. నేను వర్తే కాదసలు. నేను చాలా వేస్ట్ అనే రేంజ్‌లో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. లేకపోతే కాన్ఫిడెన్స్ కంప్లీట్‌గా దెబ్బతినడం అనేది చాలా జరుగుతుంది. హ్మ్. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు క్లాస్‌లో గూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ అవ్వకపోతే నేనేం చేసినా వర్త్ కాదు. హ్మ్. నేనేం చేసినా సక్సెస్ అవ్వను. ఇట్స్ ఓకే. పోనీ నా నా వల్ల కాదు. నేను అన్న స్టెప్ అనేది వాళ్ళలో ఆ కెపాసిటీ ఉన్నా వాళ్ళు వెనకంజేస్తారనమాట ప్రతి ఓకే. దానిలోనూ. సో, అక్కడి నుంచి సైకలాజికల్‌గా డిప్రెస్ అవుతూ ఉంటారు కదా! ఇంక హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ మనం పై చదువులు అని అనుకుంటామా? అక్కడ ఎక్కడైనా వాళ్ళు లాగ్ అవుతుంటే డెఫినెట్‌గా వాళ్ళలో ఏంటంటే ఇంక నేను వర్త్ కాదు అన్నప్పుడు ఇంక నేను బతికెందుకు? హ్మ్. వేస్ట్. నేను బతకూడదు అనేసి ఒక సూసైడల్ థాట్ రావడం. హ్మ్. అలా జరుగుతుంది. అండ్ ఇటీవలలోనే ఒక అమ్మాయి కేసొచ్చింది. చాలా డిప్రెషన్‌కెళ్ళిపోవడం ఆ అమ్మాయి. ప్రతీదీ నువ్వు అన్నయ్యతో కంపేర్ చేస్తావు. అన్నయ్య గ్రేట్ నీకు అన్నట్టు, హ్మ్. అన్నయ్య అంతా గ్రేట్ అండి. నేను ఇంట్లో గ్రేట్ కాదు. ఓకే. అన్నీ అంటే నా దగ్గరకొచ్చేసరికి నాకేమీ సరిగ్గా చెయ్యరు. అన్నయ్యకే అన్నీ చేస్తూ ఉంటారు అన్న ఒక కంపారిజన్‌లో ఆ అమ్మాయి డిప్రెషన్‌లో వెళ్ళిపోయింది. హ్మ్. సో, నేను ఐ మీన్ కౌన్సెలింగ్ చేస్తున్నా షీ వాస్ నాట్ అండర్ ఎ పొజిషన్ టు టేక్ థాట్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఓకే. అనమాట. అన్నీ హ్మ్. నెగెటివే కదా! నేను అన్నీ నెగెటివే. నేనేది చెయ్యను అని ఒక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో ఫీడ్ అయిపోయిందో, దాన్ని కన్వర్ట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ వాళ్ళకి. హ్మ్. వాళ్ళు మంచి చేస్తున్నా సరే నేను మంచి చేయట్లేదనే అనుకుంటారు. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినా సరే అదేదో టీచర్ కరెక్షన్ చేసేసిందని అనుకుంటారు. అంత కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అని అంటామనమాట దాంట్లో. చాలా మటుకు ఇది ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్‌లో కానీ వాళ్ళకి అంటే ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అని కూడా ఉండదు. సో, ఇది నిజంగా చాలా చాలా
ఎఫెక్ట్ ఇస్తుంది సైకలాజికలీ పిల్లల్ని. సో ఏంటంటే పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది, ఏదైనా సరే బతకటానికి వాళ్ళకి తెలుస్తుందమ్మా ఎలా బతకాలో అన్నది. మీరు చెప్పని అవసరం లేదు. మనకి పేరెంట్స్ ఎలా నేర్పించారో, మనం ఎంత చదువుకున్నాం మనకు తెలుసు. మనకి కూడా కొన్ని చోట్ల అక్కతో కానివ్వండి, బయట వాళ్ళతో కానీ కంపారిజన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు అత్తకోడలు రిలేషన్షిప్ తీసుకున్నా వాళ్ళకు ఒకవేళ కూతురు ఉంటే కాన్స్టెంట్ గా కంపారిజన్ చూస్తూ ఉంటారు మీరు. నా కూతురు అయితే ఇలా చెయ్యకపోనివ్వండి, అది అక్కడ ఫ్రిక్షన్ అన్నమాట, అంతే, అది తప్పదు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎలా కోపాలు వస్తాయి. సో అత్తయ్య మీద ప్రతిదానికి ఆడపడుచుని తీసుకొచ్చారు, అత్తయ్య కంటే ఎక్కువ ఆడపడుచు మీద వస్తుంది కోపం. అలాగే ఆఫీస్ లో ఉండనివ్వండి అట్మాస్ఫియర్. సో దేర్ ఇస్ కాన్స్టెంట్ కంపారిజన్. అతను బాగా చేస్తున్నాడు, అతన్ని ప్రమోట్ చేస్తున్నావు అని అనగానే చేసిన హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కాలుతుంది. సో కంపారిజన్ అనేది డెఫినెట్ గా అది పెద్ద అవనివ్వండి చిన్న అవనివ్వండి ఎవ్వరికి ఇష్టం ఉండదు. సో దాని మూలాన ఏంటంటే అందులో ఈ చిన్న మనసుల్ని అస్సలు హర్ట్ చేయకూడదు. నో అంటే నో. సో వాట్ ఎవర్ యు ఆర్ యాక్సెప్టింగ్. You are accepting them. That's it. If they are good, they are good. If they are bad, they are bad. That's okay. వాళ్ళు మారుతారు. మీరు పుష్ చేస్తే వాళ్ళు మారుతారు. ఎందుకు మారు? చాలా మందిని మనం ఎలా మౌల్డ్ చేస్తామో వాళ్ళది అన్నది ఇంపార్టెంట్ అంతే. సో డెఫినెట్గా అందరూ మారుతారు. కాబట్టి ఈ కంపారిజన్తో మారుస్తాము, కంపేర్ చేస్తే వాళ్ళు రోషన్ తెచ్చుకొని చేస్తారు అన్న ఫీలింగ్ లో ఉండద్దు. రోషన్ అనేది అది కరెక్ట్ కాదు అక్కడ. ఓకే, అది కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వరు. సక్సెస్ అవ్వకపోవడంతో వాళ్ళు బేర్ చేసే రిపర్క్యూషన్స్ చాలా హారబుల్గా ఉంటాయి. సో అలా చేయొద్దు పిల్లల దగ్గర అని మెసేజ్ ఇస్తున్నాను. సో ప్లీజ్ పేరెంట్స్ కంపారిజన్ కి నో చెప్పండి, అంతే. ఓకే, ఇంకొక చిన్న టిప్ అండి వాళ్ళ పేరెంట్స్ కి, కంపేర్ చేయకుండా సో పిల్లలు వాళ్ళు ముందడుగు వేస్తూ వెళ్ళాలి అంటే ఏం చేయొచ్చు, ఎలా వాళ్ళని మార్చొచ్చు అంటే చిన్న చిన్న టిప్స్ ఏవి ఇస్తారండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు చదవట్లేదు, మార్కులు రావట్లేదు అని చెప్పండి. ప్రాబ్లం ఏంటో కనుక్కోండి యాక్చువల్గా. సో జనరల్గా కంపారిజన్ అక్కడ వస్తుంది, లేదా బిహేవియర్లో నువ్వు అంత అల్లరి చేస్తున్నావు, చూడు అక్క చూడు ఎంత పొందిగ్గా ఉందో, చూడు ఎంత చక్కగా ఇచ్చేసుకుంటుందో, లేక అన్నయ్య చూడు ఎంత బాగున్నాడో, నువ్వు అస్సలు మాట వినట్లేదు అని అనకుండా మాట వినకపోవడానికి కారణాలు ఏంటి, చదవకపోవడానికి కారణాలు ఏంటి, కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదా నీకు, లేక టీచర్స్ నీకు అంటే కరెక్ట్ గా నువ్వు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు జవాబు చెప్పలేకపోతున్నారా, లేక నువ్వు అడగాలంటే భయపడుతున్నావా వాళ్ళని, రీజన్ ఏంటి, కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎక్కడైతే తనకి మెంటలీ హెల్ప్ కావాలో అక్కడ ఇవ్వండి మీరు, బాగుంటుంది. తనకి నచ్చలేదు, ఈ డిసిప్లైన్ మార్చాలని అనుకుంటున్నారా, ఏదైనా సరే నువ్వు ఇప్పుడు ఈ ప్రవర్తన మార్చుకుంటే నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, సరే ఒక 1 hour నీకు వీడియో టైం ఇస్తాను, అట్లాంటివి చిన్న చిన్న రీఇన్ఫోర్స్మెంట్స్ అంటాము. సో అలాంటిది ఏదైనా ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయటము, లేక మన ఇద్దరం కలిసి క్యారమ్స్ ఆడదాము, అంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్. అంటే అక్కడ నువ్వు కరెక్ట్గా చదివావు అనుకో ఇప్పుడు ఒక 1 hourలో, సో నేను నీతో కూర్చొని క్యారమ్స్ ఆడతాను. సో డెడికేట్ సమ్ టైమ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అట్లీస్ట్ స్పెండ్ 30 minutes ఆఫ్ దేర్ డే విత్ ది చిల్డ్రన్. ఏమన్నా మాట్లాడుకోండి మీరు, ఇక్కడ కబుర్లు అక్కడ కబుర్లు పిచ్చి కబుర్లు అన్న మాట్లాడుకోండి, కానీ మాట్లాడండి పిల్లలతో. అరగంట ఖచ్చితంగా కూర్చోవాలి, మాట్లాడాలి వాళ్ళతో. కానీ ఇలాంటి వర్డ్స్ బయట నుంచి వ్యవహారాలు ఏది అంటే కంపారిజన్ కి ఎక్కడైనా అంటే అది వేరేళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కూడా అవసరం లేదు, వేరేళ్ళని పొగుడుతూ కూడా అవసరం లేదు వాళ్ళ దగ్గర. సో హ్యావ్ అ గుడ్ టాక్ విత్ దెమ్, సమ్ కైండ్ ఆఫ్ టాక్. అండ్ ఇలాంటి కాకుండా రివర్స్గా ఏదైనా వాళ్ళలో నిజంగా లోపాలు ఉంటే అది ఏంటో రీజన్ కనుక్కొని వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నించండి, అంతేకాని వాడు బాగా చదువుతున్నాడు వీడు బాగా చదువుతున్నాడు అని కంపారిజన్తో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టద్దు. ఈ చిన్న చిన్న టిక్స్ అమ్మ, ఏముంది, మాటలోనే అన్నీ చేంజ్ అవుతాయి. సో ఆ మాటలు అనేది కరెక్ట్గా ఎక్కడ ఏది వాడాలో వాళ్ళ దగ్గర ఆచి జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. రియలీ వెరీ గుడ్. ఆచి తూచి మాట్లాడాలి. ఆచి తూచి పిల్లల దగ్గర కూడా అంతే కేర్ఫుల్ గా ఉండాలి. మాటలు వదిలేటప్పుడు కోపం వస్తుంది కదా, నువ్వు దేనికి పనికిరావు, అసలు నువ్వు వేస్ట్ అనేసి కూడా తిడతాము. అలాగే ప్రేమ వస్తుంటే బుజ్జి అంటాము. కానీ
వాళ్ళకి ప్రేమించింది ఎప్పుడు గుర్తు పెట్టుకోడు, ఎప్పుడైతే మీరు పడతారో అది మాత్రం షార్ప్ గుచ్చుకొని ఉంటాయి. ఆ రోజు నువ్వు ఈ మాట అన్నావే, ఆ రోజు మరి అన్నావు అలాగా అన్నావు అలాగా, ఇప్పుడు మాత్రం అజ్జులు ముజ్జులు అంటావు, మళ్ళీ కోపం వస్తే నువ్వు నన్ను తిడతావు అని అంటావు. సో రెండు, సో వాళ్ళకి అది ఎక్కువ నాటుకుంటుంది. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి తొందరగా ఎమోషన్ తో గుడింది అయితే డెఫినెట్ గా వాళ్ళకి అలా ఉండిపోతుంది మెమరీలో. సో ఇట్స్ బెటర్ ఆచితూచి కాస్త హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోండి పిల్లలతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకో తెలుసో తెలియకో పేరెంట్స్ లో ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. సో దాన్ని ఆపడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.